విజయ్ కు వీసీకే మద్దతుపై సస్పెన్స్ వీడలేదు. వీసీకే తన నిర్ణయాన్ని సాయంత్రానికి వాయిదా వేసింది. ఇక విజయ్ కి మద్దతిస్తారా లేదా అనే అంశంపై సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రకటన చేయనున్నారు. ఉదయం నుంచి ప్రకటన కోసం తమిళ ప్రజలు ఎదురుచూశారు. అయితే సాయంత్రం ప్రకటన ఉంటుందని పార్టీ నేతలు చెప్పారు. తమిళనాడులో అయితే రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ప్రజెంట్ అక్కడ ఎలాంటి రాజకీయం నడుస్తుందో లేటెస్ట్ అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికైతే వీసీకే మద్దతు ఇస్తుందా లేదా అనేది మనకి ఆఫ్టర్నూన్ వరకు తెలుస్తుంది అనుకున్నాం, కానీ వారు సాయంత్రానికి వాయిదా వేశారు. సో ఎలా ఉండబోతుంది? గవర్నర్ కూడా ఈ రోజు విజయ్ కి సాయంత్రం వరకే టైం ఇచ్చారు. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికి టీవీకే భవిష్యత్ అంతా కూడా వీసీకే పైనే ఆధారపడి ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు వీసీకే తీసుకున్నటువంటి నిర్ణయమే టీవీకే భవిష్యత్తుకు ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే పెద్ద ఎత్తున విజయ్ కి సానుభూతి పెరుగుతా ఉంది. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్ 5 సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. అదే విధంగా సిపిఐ ఇద్దరు, సిపిఎం ఇద్దరు. అయితే ఒక 2 సీట్లు అయితే సరిపోతుంది. ఈ ఒక 2 సీట్లు ఇవ్వడానికి వీసీకే కొన్ని షరతులు పెడుతుంది. వీసీకేకు డిప్యూటీ సీఎం పదవి కావాలంటుంది. అదే విధంగా ఇప్పుడు రాజీనామా చేసే విజయ్ స్థానానికి ఆ స్థానంలో వీసీకే అభ్యర్థిని నిలబెట్టాలనేది కూడా డిమాండ్ తెర మీదకి ఇస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే టీవీకే కూడా క్లారిటీ ఇచ్చింది. కీలకమైనటువంటి మంత్రి పదవి ఇస్తాము తప్ప ఈ డిప్యూటీ సీఎం పైన క్లారిటీ ఇవ్వలేదు. అదే విధంగా విజయ్ రాజీనామా చేసే సీటు పైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వీసీకి ఆ రెండింటినే పట్టుకొని కూర్చుంటుంది. ఒకటి డిప్యూటీ సీఎం పదవి, ఇంకొకటేమో విజయ్ ఏదైతే రాజీనామా చేస్తే ఖాళీ అయితే అయ్యే సీటు ఉందో అక్కడ పోటీ చేయడానికి అవకాశం కల్పించాలనేది వీసీకే పట్టుబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇదంతా కూడా చిక్కుముడిగా ఉంది. అయితే ఇప్పటికే సాయంత్రం 4 గంటలకు వీసీకే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెడతా అని వెల్లడించింది. ఈ యొక్క నేపథ్యంలో తమిళనాడు మొత్తం కూడా, తమిళనాడు కాకుండా దేశవ్యాప్తంగా కూడా మొత్తం తమిళనాడు వైపే చూస్తుంది. ఎందుకంటే ఈ రోజు పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రమాణ స్వీకారం చేసింది. విజయ్ కూడా ప్రమాణ స్వీకారం ఈ రోజు రేపు చేసే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. నిన్నటి వరకు కూడా వీసీకే సపోర్ట్ చేస్తుందనేది